ఇప్పుడు గురు పౌర్ణమి వస్తుంది కదా మనకి ఈ నెల. ఆ గురువుకి నమస్కారం చేయటం వల్ల చాలా మంది గురు పౌర్ణమి అంటే సాయిబాబా గుడికి వెళ్తే మంచిది అంటుంటారు. గురు పౌర్ణమి ఒక్కరోజే గురువునికి నమస్కారం చేసుకోవడం కాదు. బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ పల్లవి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురువు గారు, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు గురు పౌర్ణమి వస్తుంది కదా మనకి ఈ నెల. సో దాని విశిష్టత ఏంటి, ఎలాంటి స్తోత్రాలు నామాలు చదువుకుంటే మంచిది అంటారు గురు పౌర్ణమి రోజు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు పౌర్ణమి అంటేనే గురువు యొక్క విశిష్టతగా చెప్తూ ఉంటారు. అంటే గురువుని ముఖ్యంగా భగవంతుడిగా ఆరాధించాలి అని చెప్తారు. ఎందుకు అసలు ముందు గురువు అంటే ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే ముందు గురువు అంటే ఎవరంటే మనకి ఎవరైతే ఆధ్యాత్మిక పరముగా మనల్ని బాటలో నడిపిస్తారో, ఆధ్యాత్మిక బాటలో వారిని గురువుగా తీసుకుంటాము. అంటే భగవత్ సంబంధిత ఉపాసన ఇచ్చినటువంటి వారిని గురువుగా ముందుగా స్వీకరిస్తాము. అటువంటి వారిని అంటే మనకి వ్యాస పూర్ణిమ, వ్యాసుడు కూడా మనకు అనేక రకాల గ్రంథాలు రచించి ఇచ్చారు. అదంతా కూడా ఆధ్యాత్మిక బాటగా ఉంది. అవన్నీ కూడాను మనం చదివితే మనం ఎలా ఎదగాలి, ఏంటి, మన భవిష్యత్తు ఎంత బాగా తీర్చిదిద్దుకోవచ్చు అనేది మొత్తం కూడా వ్యాసుడు మనకు అందించి ఉన్నారు. అటువంటి వారిని అందుకే వ్యాస పౌర్ణమిగా చెప్తూ ఉంటారు, దాన్ని గురు పౌర్ణమిగా చెప్తుంటారు. ఆయన గురువుగా స్వీకరిస్తూ ఉంటాము. అంతేకాకుండా నారదుల వారు కూడా మనకు గురువు. నారద భక్తి సూత్రాలు ఆయన చాలా వరకు రచించి ఉన్నారు. అలా మనకు ఇవాళ ప్రహ్లాదుడు, నరసింహస్వామి అంటే నారదుడే కారణం. ప్రహ్లాదుడు మనందరికీ తెలుసు. మరి అటువంటి ప్రహ్లాదుని మనకు అందించిన వారు నారదుల వారే కదా. నవవిధ భక్తి మార్గాలు ప్రహ్లాదుడి ద్వారా రచింపబడ్డాయి. ఇటువంటి వాటన్నిటికీ నారదుల వారు కారణం. కాబట్టి ఆయన్ని గురువుగా తీసుకుంటాము. ఇక మన కలియుగంలో లెక్క వేసుకుంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి గురువులు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని మనకు అనుష్ఠానము అంటే దైవ బలాన్ని తోడ్పడాలి, మనకి దైవబలం రావాలి అని చెప్పేసి దైవానికి సంబంధించినటువంటి మూలమంత్రాలని చేసుకోవటానికి ఉపదేశం ఇచ్చేటువంటి వారందరూ కూడా గురువులుగా చెప్పబడుతూ ఉంటారు. అటువంటి వారికి ముందుగా నమస్కారం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకున్నట్లయితే, అందుకే చెప్పేది గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్తూ ఉంటాము. అంటే గురువు బ్రహ్మగా కూడా ఉంటాడు. అంటే ఆ గురువు చెప్పినట్లుగా కనుక మనము చేయగలిగితే బ్రహ్మ తలరాత మనకి ఏదైతే ఇబ్బందికరంగా రాశారో దాన్ని మార్చుకోగలము ఆధ్యాత్మిక పరంగా వెళ్తూ. విష్ణువు గురుర్ విష్ణువు ఏం చేస్తాడు, జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. అలా మనకు వచ్చేటువంటి ఒడిదుడుకులన్నీ కూడాను ఆ గురువు ఇచ్చిన ఉపదేశం వల్ల మన ఒడిదుడుకులన్నీ కూడాను మార్చుకోవచ్చు. మన జీవితంలో వచ్చేది గురుర్దేవో మహేశ్వర, సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయన కదా. ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడు, కష్టాలన్నీ కూడా లయం చేస్తూ ఉంటాడు. మనకు వచ్చే ప్రతి కష్టము లయం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చెయ్యాలి అంటే ఏంది, గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఉపదేశంగా తీసుకున్నటువంటి మనము దాన్ని తదేకంగా చేస్తూ భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అలా భగవంతుడికి సంబంధించినవన్నీ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇవన్నీ కూడాను మనకు చేకూరుతాయి. దానికి కారణం ఎవరు, గురువు గారు. అందుకని ఈ గురు పౌర్ణమి రోజు అటువంటి గురువులు మనకు ఉపదేశించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారికి కనుక నమస్కారం చేసుకున్నట్లయితే భగవంతుడు కూడా సంతోషిస్తాడు. ఇది ప్రధానంగా చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ కాలంలో మనకు విద్య నేర్పారు, లౌకిక విద్యలు, ఇంగ్లీష్ చదువు. ఈ ఇంగ్లీష్ చదువు ఇచ్చినటువంటి వారిని, నేర్పినటువంటి వారిని కూడా గురువుగా భావిస్తూ మనం వాళ్ళ గురు పూజోత్సవం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని ఎందుకు చేయాలి అంటే, మన జీవితంలో ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్గా ఎదగాలి అంటే మన వాళ్ళ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే, నర్సరీ అంటాం ఇప్పుడు మనం, ఇలా నర్సరీ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే డాక్టరేట్ చదివేంత వరకు కూడాను వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్తూ ఉండాలి కదా. వాళ్ళు నేర్చుకోవాలి. ఆ డాక్టరేట్లో
ఏమేం చెయ్యాలి, బోన్కి గుండెకి సంబంధమైంది, నరాలకి రక్తానికి సంబంధమైంది, ఇటువంటి అనేక రకాలుగా గుండెకి సంబంధించి ఏవే ఉంటాయో అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. గుండె ఎంత కొట్టుకోవాలి, ఎంత ఎక్కువ కొట్టుకోవాలి, ఎంత తక్కువ కొట్టుకోవాలి, ఆ విద్యలో కూడా ఒక గురువు అవసరం గురువు అవసరం కదా. అందుకని ఆయన్ని కూడా అలా అంటే ఈ ఇంగ్లీష్ చదువు ఒక్క డాక్టర్ అనే కాదు, ఇంజనీరింగ్ ఇతరత్ర ఏ చదువులు ఉన్నా సరే అవన్నీ కూడా నేర్పినటువంటి వాడు విద్య గురువుగా చెప్పబడుతూ ఉంటాడు. అంటే మన శరీర ధర్మాన్ని పోషించుకోవటానికి, మన భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి ఈ విద్య మొత్తం కూడా నేర్చుకొని ఉండాలి కదా. అనేక రకాల విద్యలు ఎవరి వృత్తి వాళ్ళది, ఆ విధంగా నేర్చుకుని ఉన్నటువంటి వారిని కూడా గురువుగా చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి వారిని కూడా ఈరోజు వారికి నమస్కారం చేసి అటువంటి వారికి కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారికి సన్మానాలు ఇటువంటివన్నీ చేసినట్లయితే కృతజ్ఞత తెలుపుకున్నట్లు ఉంటుంది, వారిని దర్శించినట్లు ఉంటుంది, వారికి నమస్కారం చేసుకొని ఆశీస్సులు తీసుకున్నట్టు ఉంటుంది. చాలా మంది గురు పౌర్ణమి అంటే సాయిబాబా గుడికి వెళ్తే మంచిది అంటుంటారు. సో అలా కూడా వెళ్ళొచ్చు అంటారా? బాబా గారు ఆయన సన్యాసాశ్రమంలో ఉంటూ ఉన్నారు, ఒక రకంగా చెప్పాలంటే అంటే సాధువుగా ఉన్నారు మనకి. కాబట్టి అటువంటి సాధువులు కూడా ఆయన కూడా మనకు అనేక రకాల ధర్మ మార్గాలు ఉపదేశించి ఉన్నారు. సత్య సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు, ఇటువంటి వారందరూ కూడా ఆధ్యాత్మిక పరంగా మనకు అనేక రకాలుగా ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని గురువుగా స్వీకరించవచ్చు, వాళ్ళు అవధూతలుగా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా గురు పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు, ఈ దత్తాత్రేయుడిని ఆరాధన వల్ల నవగ్రహాల్లో ఉన్న గురుడు అనుకూలిస్తాడు. అటువంటి గురుడు అనుకూలించటం వల్ల కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఒక్క గురువు అనుగ్రహాన్ని తీసుకున్న, గురుగ్రహ అనుగ్రహాలు దొరికినా కానీ మనకి సకల దేవత అనుగ్రహం కలిగినట్లే. అన్ని దేవతల అనుగ్రహం కలగాలి అంటే గురువు ముఖ్యము. ఆ గురువుకి నమస్కారం చేయటం వల్ల గురువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది, గురుగ్రహం యొక్క అనుగ్రహం. తద్వారా సకల దేవత అనుగ్రహం కలుగుతుంది, తద్వారా మన జీవితం సఫలీకృతంగా అవుతుంది. ఇంత కథ ఉంటుంది. ఒక్క గురు పౌర్ణమి మనం ఒక్కరోజే చేస్తాము, కానీ ఆ ఒక్కరోజు గురువుని దర్శించి చేయటం వల్ల ఇంత మంచి జరుగుతుంది. కాకపోతే మనం ఆ ఒక్కరోజే కాదు, ఎప్పుడూ కూడా గురువు ఆశీస్సులు తీసుకుంటూ ఉండాలి. గురు పౌర్ణమి ఒక్కరోజే గురువునికి నమస్కారం చేసుకోవడం కాదు, ప్రతిరోజు కూడా గురువుకి ఫోటో ఉంటే ఫోటో, వీలైతే వారి దర్శనము ప్రతిరోజు, లేదు మధ్య మధ్యలో అయినా సరే వారి దర్శనం చేసుకొని వారితో సంభాషిస్తూ వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా మంచిది. కానీ అందులో ప్రత్యేకించి గురు పౌర్ణమి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మంచిదమ్మా. నృసింహార్పణ.